ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 119వ అధ్యాయం 145వ వచనం 48వ వచనం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దావీదు కీర్తనలు ఎంతో విచిత్రంగా ఉన్నాయో ఈ కీర్తన కూడా దాదాపు అదే రీతిగా ఎంతో దేవుని మాటల మీద ఇష్టపడ్డట్టుగా రాయబడుతుంది. కీర్తనలు 142లో చూస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టుగా బహుశా ఇది కూడా దావీదే రాసి ఉంటాడేమో. ఎట్లా అంటే తెల్లవారక మునిపే మొరపెట్టి తిని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈనాడు క్రైస్తవ సమాజం, యవ్వన సమాజం, విశ్వాస సమాజం ఎట్లుంది అని ఆలోచన చేద్దాం. రాత్రి ఎక్కువసేపటి దాకా మేల్కొని ఉంటున్నారు. ఎందుకు మేల్కొంటున్నారంటే ఈ కల్చర్ అట్లా అయిపోయింది. కొందరు పనులను బట్టి ఉన్నారు, కొందరు ముసలమ్మ ముచ్చట్లు అంటే సొల్లు కబుర్లు అంటారు కదా, వాటిని వేసుకుంటా రాత్రి 11, 12. గతంలో నేను కానీ అదే స్థితిలో ఉన్నోనే. ఏ సమయం అంటే 11, 12 తప్పితే 1 గంట వరకు కూడా మేల్కొనేటోళ్ళు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే సెల్ ఫోన్ చూసుకుంటూ రాత్రి నిద్ర రాకుండా కన్ను చూచుట చేత తృప్తి నొందకున్నదని సామెతల్లో రాయబడ్డది. మన కళ్ళు తృప్తి నొందవి, చూస్తూనే ఉంటాం. నేను కూడా ఎక్కువ చూసినా కాబట్టి చెప్తున్నా అన్నమాట. ఏవో వాట్సాప్ స్టేటస్ చూడడం, రీల్స్ చూడడం, ఇట్లా ఏదో ఒక సిరీస్ అందులో చూసుకుంటూ అట్నే గడిపేయడం, నిద్ర వచ్చినా కానీ దాన్ని ఆపుకొని చూడడం. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే నీ స్నేహితులతో మాట్లాడుకుంటూ కూర్చున్నా, లేకుంటే నీ పనిని బట్టి రాత్రంతా మేల్కొని ఉన్నా, లేకుంటే నువ్వు దేవునికి సెల్ ఫోన్ చూసుకుంటా రాత్రంతా మేల్కొని ఉన్నా, ఇవి ఏం చేస్తున్నాయంటే ఒక రకంగా దేవునికి నిన్ను దూరం చేస్తున్నాయి. ఈ చిన్న విషయాన్ని మనం మర్చిపోదు. దేవునికి యేసుప్రభు ఏమన్నాడు ఈ లోకంలో, ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి ముందుగా చెప్పిన సూచనలు ఇవన్నీ ఏమని చెప్పినాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపడితే దాన్ని పెరిగివేయి అని ఇట్లా చెప్పినాడు. ఎంత విచిత్రం అంటే శరీరంలో భాగాలు పోయినా సరే, శరీరంలో అవయవాలు అయినా సరే దేవునితో సహవాసం అనేది పొడగొట్టుకోవద్దు అని అంత తీవ్రంగా యేసుప్రభు చెప్తే, ఈనాడు మనం పెడి చెవిన పెట్టి దేవునితో సహవాసం వదిలేసి మనుషులతో సహవాసం, పనులతో సహవాసం, సెల్ ఫోన్లతో సహవాసంలో గడుపుతున్నాం. దాన్ని బట్టి దేవుని నుంచి మనం దూరం అవుతున్నాం. తెల్లవారమునకు మొరపెడితే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మన ఆశ ఏంటి? ఈనాడు దేవుని మాటల మీద ఉందా ఆశ? అది మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై తెల్లవారక మునిపే రాత్రి జాములైందే నా కనులు తెరుచుకుందని అంటున్నాడు. వాక్యం ఎప్పుడు చదువుతున్నామన్నా? వాక్యం ఏ ఉదయం చదువుతున్నామన్నా? ఎంత విచిత్రం కదా. వాక్యం ఎప్పుడు చదువుతున్నామో మనకు తెలియదు. ఈనాడు ఇంకా అత్యున్నతమైన విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ ఫోన్లో నా యాప్ ఉంది, నేను అన్నీ చదువుతా ఆఫీస్లో అనుకునేటోళ్ళు ఉన్నారు. ఇది కాదు పద్ధతి, ఇది కోరుకునేది కాదు దేవుడు. సెల్ ఫోన్లో బైబిల్ ఉన్నదన్నే చెప్పుకునేంత భ్రష్టమైన స్థితి మనకు ఉండొద్దు. నా దగ్గర బైబిల్ ఉంది, ఫుల్ బైబిల్ ప్రింట్ కానీ ఎంతమంది ఎన్ని తీవ్ర ప్రయాసపడ్డారో మనకు తెలుసు. దాదాపు 70 భాషల్లో మనకు ప్రింట్ అవుతుంది. కొత్త నిబంధన 105 భాషల్లో ప్రింట్ అవుతుంది. అన్ని దేవుడు ఎంతోమందిని ఆయన సేవకు పిలిచి ఆయన పరిచర్యలో వాడుకొని మనకు బైబిల్ ఇచ్చినాడు. బైబిల్ చదవడానికి ఏ సమయంలో చదువుతున్నాం? ప్రశాంతమైన సమయంలో చదువుతున్నామా? భక్తుడు అంటున్నాడు, తెల్లవారక మునిపే రాత్రి జాములైందే నా కనులు తెరుచుకొని నీ మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నా అని చెప్తున్నాడు. నా వైఖరి ఎట్లుంది? దేవుని నుంచి మేలు రావాలని ఆశపడుతున్నాం, కానీ దేవునికి ఇచ్చే సమయం ఏది? మన జీవితాలు మనం పరిశీలించుకున్నాం. దేవుని వాక్యమే స్థిరము. భూమి ఆకాశములు పోతాయి, నీ ఆస్తులు పోతాయి, నీ అంతస్తులు పోతాయి, నీ రిలేషన్షిప్స్, నీ స్నేహము, నీ సెల్ ఫోను, నీ ప్రతి ఒక్కటి నీ పనికిన పోతుంది, కానీ మిగిలేది దేవుని వాక్యమే. ఆ వాక్యమును పట్టుకొని జీవించాలని దేవుని యొక్క కోరిక. దేవుడు ఇచ్చిన మాటలను దీవించుగాక.
చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామములో వందనాలు. నీ వాక్యం మీద మేము కూడా మనసు పెట్టుకొని బతుకుట కృపనీయమని యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.